హాయ్ అందరికీ, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఒక గిన్నెలో 3 గరిటెల వరిపిండి, 1 గరిట బొంబాయి రవ్వ, కొద్దిగా గోధుమ పిండి, అల్లం తురుము, తగినంత సాల్టు, మిరియాల పొడి, జీలకర్ర వేసి చేత్తో పిండిని కలుపుకొని వాటర్ వేసి పల్చగా పిండిని కలుపుకోవాలి. ఇలా అయితే దోశలు పల్చగా వస్తాయి. ఒక 10 నిమిషాల పాటు అలానే నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేసుకుని ఆయిల్ వేసి పెనం బాగా కాలిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు పైన చల్లుకొని గరిటతో దోసపిండి తీసి పల్చగా ఇలా దోశను వేసుకొని పైన ఆయిల్ వేసి దోశని 2 పక్కల క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా కాల్చుకున్న ఈ రవ్వ దోశతో కాంబినేషన్ చట్నీలు బొంబాయి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ. చట్నీలు దోశతో తినడానికి అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. రెండిట్లతో కలిపి మరి దోశని లాగించేయండి. మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేసేయండి.